నీకు కూడా చదువు చెప్పాలా అన్న టైం సేపు పెడతారు. రికార్డ్ తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఫ్రెండ్ ఇచ్చాడు లేకపోతే ఇంకోటి ఇచ్చాడన్నా అనుకో వాళ్ళు తర్వాత వచ్చేసి హెల్మెట్ పెట్టుకోవాలి. రికార్డ్ పెట్టుకోవాలి. ఈరోజు సంగం సర్కిల్లో సంగం మండలంలోని సంగం గ్రామంలో ఆర్డినెన్స్ తెచ్చి కండక్ట్ చేయడం అయిపోయింది. మేము మా ఎస్ఐస్ సంగం ఎస్ఐ గారు అలాగే ఎస్పేట్ ఎస్ఐ గారు మా సిబ్బంది అందరం కూడా ఈ ఆర్డినెన్స్ తెచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్నాము. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి మండలంలో కూడా ఏస్పేటలో ఇంతకుముందు ఏస్పేట పెట్టాము, సంఘంలో పెట్టాము, అట్లానే చేజర్లో కూడా పెట్టాము. ప్రతి ప్రాంతంలో కూడా కీ రోల్ ఉన్న ప్రాంతాల్లో, వనరబుల్గా ఉన్న ప్రాంతాల్లో ఆర్డినెన్స్ తెచ్చి పెట్టి రకరకాల పీపుల్ చోటికి వచ్చేసి ఉంటారు. వాళ్ళని అవేర్నెస్ కల్పించడము, తర్వాత ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని చెక్ చేయటము ఈ ఆర్డినెన్స్ తెచ్చిలో. అలాగే వెహికల్స్, సస్పెక్టెడ్ పర్సన్స్, రౌడీ చీటర్స్ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ ఆర్డినెన్స్ తెచ్చిలో మేము ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా కవర్ చేసి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా ఆర్డినెన్స్ చేశాము. అనుమానం ఉన్న బైకులన్నింటినీ ఒక 20 బైక్స్ని తీసుకొచ్చి అట్లానే 2 ఆటోల్ని తీసుకొచ్చి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లు, వెహికల్ రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం చేసి వాటిలో ఏదైనా మా నోటీస్లో ఉంటే వాటిని కొన్ని రికార్డ్స్ లేని వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత అట్లనే ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అడగటం జరిగింది. వాళ్ళతో అడిగి వాళ్ళకి అవేర్నెస్ సైబర్ సెక్యూరిటీ గురించి, అట్లానే ఉమెన్ సేఫ్టీ గురించి, ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి అంతా కూడా 2-3 ప్లేసెస్లో, ఒక ఏరియాలో ఉన్న ప్లేసెస్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏదైనా సమాచారం ఉన్నా కానీ ప్రజల్ని అప్రమత్తం చేసి ఏదైనా సస్పెక్టెడ్ పర్సన్స్ కానీ ఇంకేదైనా వాళ్ళకి అనుమానం ఉన్నా కానీ వెంటనే మాకు పోలీస్కి తెలియచేయమని చెప్పి కోరటం జరుగుతాం.